తెలంగాణ ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్ నాటికి డిసెంబర్ లో 9 సంవత్సరాలు అయిపోతున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా 4 కోట్ల మంది ప్రజలు బాగుండాలని చెప్పి ఆ రోజు 1100 మంది పిల్లలు మాంసం ముద్దలై పసి పిల్లలు కాల్చుకొని చచ్చిపోయి సకల జనులు అందరూ కూడా కుల మతాలకు అతీతంగా పోరాటం చేసి తెలంగాణ తీసుకున్నాం. నాలాంటి వారైతే పదవును వదిలిపెట్టి సొంత పార్టీపై సోనియా గాంధీపై ఎదురు తిరిగి 11 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. అందుకనే వీరందరూ కూడా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా ముఖ్యం కాదు, మన 4 కోట్ల మంది బాగుండాలని, మన నిధులు నియామకాలు నీళ్లు రావాలని. కానీ మనం జరిగింది ఏంటంటే చూస్తే అంతా నిరుత్సాహం పడే విషయం. కనీసం పిల్లాయిపల్లి లాంటి ఈ కాలువలు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో పూర్తి చేసుకోలేకపోవడం, ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేసుకోలేకపోవడం, నిరుద్యోగులు ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ లేక 70,000 టీచర్ పోస్ట్ ఖాళీ ఉన్నాయి, 2 లక్షల ఇతర పోస్టు ఖాళీ ఉన్నాయి. రైళ్ల కింద పడి ఆత్మ బలిదానాలు మళ్ళా చేసుకోవడం, తెలంగాణ కోసం చనిపోయినరు. ఇలా ఉద్యోగాలు ఖాళీలు ఉండి భర్తీ చేయలేక చచ్చిపోవడం జరుగుతున్నది. ఆత్మ బలిదానం చేసుకుంటూ మన గార్ల బయ్యారం ఖమ్మం జిల్లా మహబూబా దగ్గర జరిగితే నేను పోతే ఒక అబ్బాయి ఎస్ఐ నౌకరి 5 మార్కులు ఒకసారి మిస్ అయితే మళ్ళా నోటిఫికేషన్ వస్తుంది, కనీసం కానిస్టేబుల్ అయినా అయిదామని చెప్తే రాకపోతే తల్లిదండ్రులకు భారం కాలేక రైలు కింద పెడితే తలకాయ ఊసిపోయింది. మీరందరూ కూడా సోషల్ మీడియా చూసారు. నేను వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి అక్కడున్న నిరుద్యోగులందరూ కూడా చాలా మంది వస్తే చెప్పిన, మీరు ఎవరు కూడా చనిపోవద్దు, మీకోసమే తెలంగాణ వచ్చిందని. ఇంకొకటి రైతులు బాగుండాలి అని చెప్పి కోరుకున్నాం, మన నీళ్లు మనకు రావాలని. కానీ ఇలా హైదరాబాద్ కు ఇచ్చే పిల్లాయిపల్లి కాలువ గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు చెరువులు నింపుకున్నాం తప్ప ఆ పిల్లాయిపల్లి కాలువకు 100-200 కోట్లు పూర్తి పోయడం నిజంగా బాధాకరం. పక్కకున్న కాళేశ్వరంకే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మల్లన్న సాగర్ కొండపోచమ్మ తీసుకున్నాం, అక్కడ కూడా కావాలి అని. కానీ మనకు డ్రైనేజ్ వాటర్ కూడా దిక్కులేని పరిస్థితి. అందుకని ముఖ్యమంత్రి గారిని కోరుతున్న పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని. సరిపోని నిధులు మనకు హైదరాబాద్ తో కూడిన తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది. సరే అధికారులు నువ్వు వచ్చినా ఎవరున్నా మాకు సంబంధం లేదు, కానీ మాకు కావాల్సిన రైతులు బాగుండాలి. కొత్తగా పెట్టిండు, ఏ రాష్ట్రంలో లేదు ఒడ్లు కొనమని. 28 రాష్ట్రాల్లో ఎక్కడ ఒడ్లు కొనమని ఎవరు 20-30,000 కోట్లు పెట్టి ఒడ్లు కొని దాన్ని బియ్యంగా మార్చుకొని వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటారు. కొత్త రేషన్ కార్డు ఇస్తారు. 9 సంవత్సరాలే నేను పోయిన గారు ఎమ్మెల్యే ఉన్నా, 20 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా, మినిస్టర్ ఉన్నా, ఇప్పుడు ఎంపీగా ఉన్నా. కొత్త రేషన్ కార్డు కొట్టేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. కొత్త పెన్షన్ రాలే. 57 ఏళ్ళు కదా, 65 ఏళ్ల ముసలాయన చచ్చిపోతే ఆ అవ్వ కూడా ఆ పేరు మీకు మారుస్తలేదు. చిన్న పనులే ఊళ్ళలో పోతే ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నిటి మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మరొకసారి ఈ ఒడ్ల గురించి, ఎందుకంటే రామన్నపేట గాని ఈ ప్రాంతం గాని ఒడ్లు తప్ప వేరే పండవు. తోటలు వేసినా నీళ్లు ఎక్కువ, ఎప్పుడు మన హైదరాబాద్ వాటర్ వస్తాయి కాబట్టి కాటన్ వేసినా కూడా పండదు కాదు, అది నల్లగా అవుతుంది. తోటలు కూడా పనికిరావు. అందుకనే ఒడ్ల మీద ఆంక్షలు పెట్టడం కాదు, నువ్వు ఓడి కొట్లాడుకోరి తన్నుకోరి మాకు సంబంధం లేదు. కానీ మేము పండించే పంట ఒడ్లు మాత్రమే. 20% వేరే పంటలు వేస్తాం. కూరగాయలు వేసినా పంటలు ఏరియాలు అన్ని కోతులతోనే మొత్తం పోతుంది ఆడ. అందుకని ఈ సమయంలో మీరు ఇది కొనం అది కొనం అని చెప్పి రైతులను భయపెట్టద్దు. మీరు ఎంత భయపెట్టినా ఇవాళ మాలాంటి ప్రాంతంలో రావణపేట ఇక్కడి నుంచి నార్కట్పల్లి కింది దాకా మొదలు పెడితే ఒడ్లే వేస్తాం. నాగార్జున సాగర్ కెనాల్ కింద, మాధవరెడ్డి కెనాల్ కింద 24 గంటలు కాలువలు వస్తాయి కదా, 40 ఫీట్లకే నీళ్లు ఉంటాయి కాబట్టి ఆడ వేరే పంటలు పండవు. ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినాం, నువ్వు 20-30,000 కోట్ల లెక్క కాదు, నువ్వు రైతు బంధు ఇవ్వకున్నా ఏం కాదు. ఒడ్లు 1960, పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో 600 రూపాయల బోనస్, అంటే 2,560 రూపాయలు. మన ఆనుకోనున్న ఛత్తీస్గఢ్ లో క్వింటాలకు 2,560 వస్తే మన 2 నెలలు కల్లాల కాడ పండుకొని కొందరు గుండెపోటుతో చనిపోయి దిక్కు లేక మిల్లర్లకు, సింగిల్ విండో చైర్మన్లకు మోసాలు చేసి 14-15 అమ్ముకున్నది మనం చూస్తాం. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో
ఓ లింగయ్య అనే రైతు చచ్చిపోతే నేను పోయి ఆడికి పోయి పరామర్శించి ఆ కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి మీరు ఎవరు చచ్చిపోతుందని వారం రోజుల దగ్గర నుండి ఒడ్డు పోయించు. ఈ పరిస్థితి రావద్దు. సరిపోని పైసలు ఉన్నాయి. తెలంగాణ లక్షల కోట్లు ఉన్నాయి. 4 లక్షల కోట్లు అప్పు చేసినాం. 4 లక్షల కోట్లు అప్పు చేసి అలా రైతుల కోసం 30,000 కోట్లు పెట్టలేమా? అలా రైతు ఏమంటాడు? వల్ల రైతు బంధు ఇస్తున్నాడు అంటాడు. రైతు బంధు ఎవరికి వస్తుంది? హైదరాబాద్ లో ఉన్న కోటీశ్వరులు, అమెరికాలో ఉన్న 100 ఎకరాలు ఉన్న భూస్వామికి వస్తుంది. ఇక్కడ కౌలు రైతులు చేసేవానికి రైతు బంధు రాదు. 50% కౌలు తీసుకున్నా లేదా? మీరు పంతుల్లో ఒకరు చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, నల్గొండలో, హైదరాబాద్ లో, రావణపేటలో ఆయన వేరే నౌకరు చేసుకుంటాడు. ఆ భూమి కౌలుకిస్తాడు. వడగండ్ల వానొచ్చినా, కరువు వచ్చినా నష్టపోయేది కరువు రైతు. సిగ్గు లేక మిల్లర్లకు, సింగిల్ విండో చైర్మన్లకు మోసాలు చేసి 14-15 అమ్ముకున్నది మళ్ళీ చూస్తూ ఉండండి. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ లింగయ్య అనే రైతు చచ్చిపోతే నేను పోయి ఆడికి పోయి పరామర్శించి ఆ కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి మీరు ఎవరు చచ్చిపోతుందని వారం రోజుల దగ్గర నుండి ఒడ్డు పోయించు. ఈ పరిస్థితి రావద్దు. సరిపోని పైసలు ఉన్నాయి. తెలంగాణ లక్షల కోట్లు ఉన్నాయి. 4 లక్షల కోట్లు అప్పు చేసినాం. 4 లక్షల కోట్లు అప్పు చేసి అలా రైతుల కోసం 30,000 కోట్లు పెట్టలేమా? అలా రైతు ఏమంటాడు? వల్ల రైతు బంధు ఇస్తున్నాడు అంటాడు. రైతు బంధు ఎవరికి వస్తుంది? హైదరాబాద్ లో ఉన్న కోటీశ్వరులు, అమెరికాలో ఉన్న 100 ఎకరాలు ఉన్న భూస్వామికి వస్తుంది. ఇక్కడ కౌలు రైతు చేసేవానికి రైతు బంధు రాదు. 50% కౌలు తీసుకున్నా లేదా? మీరు పంతుల్లో ఒకరు చేస్తాడు, వ్యాపారం చేస్తాడు, నల్గొండలో, హైదరాబాద్ లో, రావణపేటలో ఆయన వేరే నౌకరు చేసుకుంటాడు. ఆ భూమి కౌలుకిస్తాడు. వడగండ్ల వానొచ్చినా, కరువు వచ్చినా నష్టపోయేది కరువు రైతు, కౌలు రైతు. ఆ కౌలు రైతుకి వాళ్ళ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు ఇచ్చే ఆయన సంవత్సరానికి 50,000 కౌలు రైతు గుర్తిస్తున్నాడు. దాన్ని కూడా కౌలు రైతుకి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతూ ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట ఆయనే కానీ మనం మాటింటలేడు. అందుకనే మల్లికార్జున స్వామి ఓటు వేయాలా. రైతులందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లేక ఇయ్యాలా. కరోనా వస్తే 10 లక్షలు అప్పుల పాలయ్యారు. పక్క రాష్ట్రం పోతే ₹1,000 కార్డు చూస్తే ఆరోగ్యశ్రీ అయినా ఫ్రీ, కాలు తిన్నా ఫ్రీ, ₹1,000 రోగం దాడితే ఫ్రీ. మన దగ్గర మాత్రం హాస్పిటల్ పోతే 5 లక్షలు అప్పు. ఇక వాడి జీవితాంతం అప్పు తీర్చడానికి సరిపోతుంది. లేకపోతే మా దగ్గరికి వచ్చి 50,000, ₹1,00,000 అందుతారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మల్లికార్జున స్వామి తన పౌరులు నిజాంపల్లి మల్లికార్జున స్వామి సమక్షం నుంచి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.